హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. ఎలా ఉన్నారు? ఈరోజు పండుగ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. నా పండుగ అయితే చేసుకోవడానికి స్టార్ట్ అయిందండి. పొద్దున 4 o'clock అలారం పెట్టుకొని మరీ లేవాల్సి వచ్చింది. ఎందుకంటే మనకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా ముగ్గులు వేయడానికి. మంచి మంచి ముగ్గులు అనుకుంటాం, అది అనుకుంటాం. నైటే ప్లాన్ చేసుకున్నా ఏ ముగ్గు వేయాలో అని చెప్పేసి ప్లాన్ చేసుకొని ముగ్గేసి కలర్స్ వేసుకొని నేను ఒక్కదాన్నే, ఎవరు హెల్పింగ్ ఏం లేదు. బాబు ఆయన పడుకున్నాడు, నేను ఒక్కదాన్నే మార్నింగ్ లేసేసి చేసుకోవాలి కదా అని చెప్పేసి 4కే లేసాను. ఇక మెల్లిమెల్లిగా ముగ్గేసేసి కలర్స్ అన్నీ నేను ఒక్కదాన్నే వేసేసుకున్నాను. నా ముగ్గు చాలా అంటే చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నా. చూసిన వాళ్ళు కూడా కొంచెం చెప్తే బాగుంటుంది కదా మనకి. ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఒకరు మన ముగ్గుని పొగిడితే ఎంత గర్వం అంటాం కదా, అట్లా ఉంటుంది. నా ముగ్గు నేను చూసుకున్నప్పుడు అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొత్తగా ట్రై చేసిన, మంచిగా వచ్చింది. కొత్తగా ట్రై చేసిన ఎలా ఉందని మా అత్తమ్మ నేను అడిగితే చాలా బాగుందని చెప్పేసి అన్నారు. అమ్మకి చూపించిన ఫోన్ చేసి, అమ్మ బాగుంది అన్నది. ఈ కలర్స్ ఏంటంటే మనకి గుర్తుకుండదండి. దాంట్లో ఏ కలర్ వేయాలా అని ముందు అనుకొని దాంట్లో కలర్స్ పోసి పెట్టుకొని వేసుకున్నా. ఒక్కదాన్నే కదా, నాకు ఇప్పుడు మనకు పక్కన మాట్లాడేవాళ్ళు, సజెషన్ ఇచ్చేవాళ్ళు గిన ఉంటే మనకి తెలిసిపోతుంది, అరే ఇది కాదు అది అని చెప్పేసి. ఈ ఒక్కదాన్నే ఉంటే ఏం తెలుస్తుంది అని చెప్పేసి నేను కొంచెం కొంచెంగా ముగ్గు పెట్టి తర్వాతకి అన్నిటికీ దిద్దేసిన, పెట్టేసి చేసేసుకున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు సంక్రాంతి స్టార్ట్ అయింది కదండి. ఈ జీవితం చాలా చిన్నది. ఏది చేయాలనుకున్నా ఇప్పుడే, ప్రతి క్షణం చాలా ముఖ్యం. ఎవరిని ద్వేషించకూడదు. వాటి వలన మనకి తెలియకుండానే మన టైం చాలా వేస్ట్ అవుతుంది, చాలా మిస్ అవుతాం. అంత టైం మిస్ అయిందనే విషయం మనకు అర్థమయ్యేసరికి మనం చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాం. అందుకని చెప్పేసి నేను ఒకటి చెప్తున్నాను, ఈ కొత్త సంవత్సరం మొదలైంది కాబట్టి చాలా హ్యాపీగా ఉండండి. మీ ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించండి. ఆడవాళ్ళు కూడా హస్బెండ్స్ని గౌరవించండి. ఒకరికొకరు తోడుగా నీడగా ఉంటే చాలా బాగుంటుంది. వాళ్ళు ఏదనుకుంటే అది జరిగిపోతుంది. అందరూ చెప్పేది అయినా కూడా నేను ఒక సగటు గృహిణిని కాబట్టి ఆ బాధ నాకు తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మా బాధలు మాకే తెలుసు. మేము ఎవరికి చెప్పుకుంటామంటే ఏ ఫ్యామిలీ మెంబర్తోని షేర్ చేసుకోలేము. అందరూ ఒకరికొకరు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు తప్ప సొల్యూషన్ కాదు. అందుకే చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి ఆల్. ఈ సంవత్సరం మీ అందరూ అనుకున్నది జరగాలి.